హలో గైస్, నా పేరు సంతోష్ నాయక్. ఈరోజు ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్‌లో ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాని మీద ఎలా వర్క్ చేస్తామనేది ఈ వీడియోలో మనం చూస్తాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామో చూస్తాము. అండ్ దాని తర్వాత ప్రాజెక్ట్ ఫైల్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాము అండ్ ఎక్కడ సేవ్ చేస్తామనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ దీంతో పాటు డేటాబేస్ మనకెందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డావించి రిజాల్వ్‌లో మనము ఈరోజు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో ప్రాజెక్ట్ ఫైల్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డావించి రిజాల్వ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇలా అన్‌టైటిల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. సో, ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంటుంది అంటే మనకి డేటాబేస్‌లో ఉంటుంది. సో, మనం నార్మల్‌గా వేరే ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ గనుక యూజ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్స్ క్రియేట్ చేసి ఒక ఫార్మాట్ లాగా పెట్టుకోవాలి. బట్ ఇక్కడ డావించి రిజాల్వ్‌లో ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ అన్‌హైడ్‌లో ఉంది గదా! షో అండ్ హైడ్ ప్రాజెక్ట్ లైబ్రరీస్ అని ఉంది గదా! ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాలమ్స్ అన్నీ ఉన్నాయి గదా! లోకల్ డేటాబేస్ అండ్ ఈ డేటాబేసెస్ అన్నీ నేను క్రియేట్ చేశాను. సో, ఈ డేటాబేసెస్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ ఫైల్స్ మనం ఎక్కడో సేవ్ చేయకుండా డేటాబేస్‌లో సేవ్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతదంటే, మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, సపోజ్ మనకు ఒక 4 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారనుకోండి. ఇలా 4 డేటాబేసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, దాంట్లో మనం ఒక్కొక్క క్లయింట్ పేరు మీద ఒక్కొక్క డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, సపోజ్ నేనిప్పుడు ఈ న్యూ డేటాబేస్‌లో ప్రాజెక్ట్ ఫైల్ ఉంది గదా! మనం ఇలా క్రియేట్ చేయగానే డిఫాల్ట్‌గా మనకి ప్రాజెక్ట్ ఫైల్ అనేది వస్తది. సో, అలా కాకుండా మనం ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంకొకటి అన్‌టైటిల్ ప్రాజెక్ట్ 1 అని వచ్చింది గదా! సో, ఈ ప్రాజెక్ట్ కూడా మనం ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో, ప్రాజెక్ట్ పేరు మనం నార్మల్లీ సపోజ్ టెస్ట్ అని జెప్పేసి నేను ప్రాజెక్ట్ నేమ్ ఏస్తున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు మనం ఇక ఇక్కడ చూస్తే టెస్ట్ అనే ప్రాజెక్టు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టెస్ట్ అనే ప్రాజెక్ట్ ఎక్కడుందనేది మనం ఈ సాఫ్ట్‌వేర్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. సో, నేను సాఫ్ట్‌వేర్‌ని క్లోజ్ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ని మళ్ళీ ఓపెన్ చేశాను. సో, సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయింది గదా! ఇక్కడ చూడొచ్చు మనకు డిఫాల్ట్ ప్రాజెక్ట్‌తో పాటు ఈ టెస్ట్ అనే ప్రాజెక్ట్ గూడా క్రియేట్ అయింది. సో, ఈ టెస్ట్ అనే ప్రాజెక్ట్ మనం ఇందాక క్రియేట్ చేసాం గదా! సో, ఇప్పుడు ఈ టెస్ట్ అనే ప్రాజెక్ట్ దేంట్లో ఉంది? మనకు న్యూ డేటాబేస్‌లో ఉంది. అలా గాకుండా మనకు చూడొచ్చు ఇక్కడ లోకల్ డేటాబేస్ ఉంది గదా! సో, దీంట్లో గూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో గూడా ఎంఎస్ఎన్ అని ఉంది గదా! దీంట్లో గూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్‌ని డేటాబేస్‌ని క్రియేట్ చేసుకొని సబ్ ఫోల్డర్ లాగా క్రియేట్ చేస్తాం. సో, దీంట్లో మనము డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలంటే, యాడ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ అండ్ కనెక్ట్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. సో, క్రియేట్ మీద సెలెక్ట్ చేయాలి. అండ్ మనం దీనికి ఏమైనా రీనేమ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను కోర్స్ అని ఇస్తున్నాను. మనం ఈ డేటాబేస్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది మనం లొకేషన్ పాత్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ బ్రౌజ్ అని ఉంది గదా! సో, నేను జనరల్లీ యాస్ ఆఫ్ నౌ డాక్యుమెంట్స్ అని ఉంది గదా! ఇక్కడ ఇస్తున్నా. సో, ఇక్కడ చూడొచ్చు మనకు డాక్యుమెంట్స్ అనే ఈ లొకేషన్ పాత్‌లో సేవ్ అయితది. ఇప్పుడు క్రియేట్ చేయగానే ఇక్కడ చూడొచ్చు. మనకు డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మనకి డిఫాల్ట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇలా మనం మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డేటాబేసెస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనము మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, మనం ఆ ప్రాజెక్ట్స్‌ని లేబెలింగ్ లాగా సపోజ్ మీకొక 3-4 యూట్యూబ్ ఛానెల్స్ గాని, లేదంటే 3-4 క్లయింట్స్ గాని ఉన్నారనుకోండి. అప్పుడేంటంటే, మీరు ఆ క్లయింట్ పేరుతో గాని, లేకుంటే ఆ ఛానెల్ పేరుతో గాని, మనం ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని, ఫర్దర్‌గా ఏ క్లయింట్‌కి మనం వర్క్ చేస్తున్నాం, లేదా ఏ ఛానెల్‌కి మనం వర్క్ చేస్తున్నాం అనేది ఆ పర్టిక్యులర్ డేటాబేస్‌లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇదొచ్చేసి ప్రాజెక్ట్ లైబ్రరీ. సో, ఈ ప్రాజెక్ట్ లైబ్రరీలోనే మనకి ఇంకొకటి కనెక్ట్ అని ఉంది గదా! సో, కనెక్ట్ ఏంటంటే, మనకి ఇంకా సిస్టమ్‌లో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఫైల్స్ ఏమన్నా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి. ఆ ఫైల్స్‌ని గూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకొని, లొకేషన్ బ్రౌజ్ చేసుకొని మనం డేటాని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో మనం ఇక్కడ చూస్తే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే మనకి ప్రాజెక్ట్ అనేది ఈ డేటాబేస్ ఏ విధంగా మనకి డిస్‌ప్లే అవ్వాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా సెలెక్ట్ అయ్యి ఉందంటే, ప్రాజెక్ట్ లైబ్రరీ నేమ్ మీద సెలెక్ట్ అయ్యి ఉంది. అలా కాకుండా స్కీమా, స్టేటస్, లొకేషన్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్‌లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది
అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. CLMN అని. సో, నేనిప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో పెడుతున్నా చూడండి. సో, డిసెండింగ్ అంటే మనకు జెడ్ టు ఏ వరకు అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వస్తది కాబట్టి, లాస్ట్ లెటర్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి ఇది చూపిస్తుంది. అలా కాకుండా మనం స్కీమా, స్టేటస్ అండ్ లొకేషన్ వైస్‌గా కూడా మనం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో, మనం ఇక్కడ ప్రాజెక్ట్‌ని ఇక్కడ రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సెర్చ్ బార్ అనే ఆప్షన్ వస్తుంది కదా! ఈ సెర్చ్ బార్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయనుకోండి. అప్పుడేంటంటే మనం సెర్చ్ ద్వారా ఇది చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను కోర్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మనం కోర్స్ అనేది ఫిల్టర్ అయింది. సో, ఈ విధంగా మనకి సెర్చ్ బార్ అనేది యూజ్ అవుతది. సో, ఇదేంటంటే ప్రాజెక్ట్స్ దగ్గర ఇక్కడ చూడొచ్చు మనం ప్రాజెక్ట్‌ని హైడ్ అండ్ అన్‌హైడ్ ఇలా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ డేటాబేస్ అంతా ఎక్కడుంది? లోకల్‌లో ఉంది గదా! సో, ఈ డేటాబేస్ పక్కనే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఐ బటన్ ఉంది గదా! ఈ ఐ బటన్ ఏం చేస్తుందంటే మనకి ఈ డేటాబేస్ యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ చూస్తే మనం ఆ డేటాబేస్ నేమ్ అండ్ స్టేటస్ అండ్ డేటాబేస్ లొకేషన్, క్రియేటెడ్, మోడిఫైడ్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఈ సేమ్ డేటాబేస్‌ని మనం బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. ఇది ఏ లొకేషన్‌లో ఉందనేది గూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఇలా డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నాం గదా! సో, ఈ డేటాబేసెస్‌ని మనం ఒకవేళ మనకు అవసరం లేదు అంటే రిమూవ్ గూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా మనం ఇక్కడ డీటెయిల్స్‌లోకెళ్ళి రిమూవ్ గూడా చేయొచ్చు. లేదా మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ రివీల్ ఇన్ ఫైండర్ అంటే మనకి లొకేషన్ పాత్ ఈ డేటాబేస్ లొకేషన్ పాత్ చూపిస్తుంది. అండ్ రిమూవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సపోజ్ రిమూవ్ అని నేను ప్రెస్ చేస్తున్నా అండ్ డిస్కనెక్ట్. ఇక్కడ చూడొచ్చు మనకి ఇంతకుముందు ఉన్న డేటాబేస్ అనేది క్లియర్ అయిపోయింది. సో, ఇప్పుడు దీంట్లో లేదు. సో, తర్వాత ఈ నెట్వర్క్ అండ్ క్లౌడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఈ రెండిటి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం మల్టిపుల్ యూజర్స్‌తోని కలిసి పనిచేస్తాం. అంటే కొలాబరేటివ్ వర్క్స్ చేస్తాం గదా! సపోజ్ ఒక ప్రాజెక్ట్ మీద ఒకరు ఎడిటింగ్ చేస్తున్నారు. ఒకరు ఫ్యూజన్ వర్క్ చేస్తున్నారు. లేదా వేరే వాళ్ళు కలర్ గ్రేడింగ్ చేస్తున్నారు. ఎస్ఎఫ్ఎక్స్ చేస్తున్నప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్‌ని మనం యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి మనం లోకల్ అంటే మనం ఏదైతే సిస్టమ్‌లో వర్క్ చేస్తున్నామో అదే స్పేస్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే మనకు చూపిస్తున్నాం. ఇవన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి యాడ్ ఫోల్డర్ అని ఉంది. సో, యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ కదా! సో, నేను ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ప్రాజెక్ట్ అని పెడుతున్నా. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ యొక్క పర్పస్ ఏంటంటే, సో, ఇక్కడ మనకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో, మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లలో మనము సో, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అని నేను ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా! సో, దీంట్లో ఏంటంటే నేను వేరే అంటే ఈ ఓపెన్‌గా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని గూడా నేను దీంట్లో మూవ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్న ఒక 2 ఫైల్స్ ఇవి సెలెక్ట్ చేసుకొని దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు డబుల్ క్లిక్ చేస్తే దీంట్లో మళ్ళీ 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇవి దేంట్లో ఉన్నాయి? న్యూ ప్రాజెక్ట్ అని మనం ఫోల్డర్ క్రియేట్ చేసినాం కదా! దీంట్లో ఉన్నాయి. సో, ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో సాగ్రిగేట్ అనేది చేయొచ్చు. అంటే మనం టాపిక్స్ వైస్‌గా కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ వైస్‌గా కావచ్చు. ఇలా సాగ్రిగేట్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఫోల్డర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఆప్షన్ ఏముందంటే కాపీ ప్రాజెక్ట్ 2 అని ఉంది కదా! సో, ఈ కాపీ ప్రాజెక్ట్ 2 అనేదేంటంటే ఇప్పుడు మనం ఎంఎస్ఎన్ అనే డేటాబేస్‌లో ఉన్నాం. ఈ ఎంఎస్ఎన్ అనే డేటాబేస్‌లో నుంచి నాకు ఈ 2, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి గదా! ఈ 2, 3 ప్రాజెక్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ నాకు వేరే డేటాబేస్‌లో కావాలి. సపోజ్ ఈ కోర్స్ ఉంది గదా! ఈ కోర్స్‌లో నేను ఒక 2 ప్రాజెక్ట్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాను. మనం కంట్రోల్ గాని కమాండ్ గాని ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ ప్రాజెక్ట్ 2 అని ఇలా సెలెక్ట్ చేసుకున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రాజెక్ట్ లైబ్రరీ ఇక్కడ చూపిస్తుంది గదా! సో, ఇక్కడ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు నేను కోర్స్‌లో పెట్టాలి అనుకుంటున్నా. కోర్స్ పాత్ అనేది కోర్స్ ఇచ్చేసినా. దాని తర్వాత చూస్ ఫోల్డర్. ఫోల్డర్స్ ఏం లేవు కాబట్టి హోమ్ అంటే డైరెక్ట్ వచ్చేస్తది. సపోజ్ కాపీ. సో, ఇప్పుడు చూడొచ్చు మనకి ఈ 2 ప్రాజెక్ట్స్ కోర్స్ దాంట్లో మనం ఏమి డిఫాల్ట్ తప్ప ఏం క్రియేట్ చేయలే గదా! ఇప్పుడు ఈ 2 మనకు దాంట్లో ఉంటాయి చూద్దాం. ఇప్పుడు కోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి 2 ప్రాజెక్ట్స్ గూడా కోర్స్ అనే డేటాబేస్‌లో క్రియేట్ అయినాయి. ఈ అడ్జస్ట్‌మెంట్ ఉంది గదా! ఈ అడ్జస్ట్‌మెంట్ బార్ ద్వారా మనకి బెటర్ ప్రివ్యూ అనేది వస్తది. చూడొచ్చు మనకి కావాల్సిన ప్రివ్యూ విధంగా మనం చేసుకోవచ్చు. సో, దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి సపోజ్ ఈ థంబ్‌నెయిల్ ఇక్కడ చూపిస్తున్నాయి గదా!
ఈ థంబ్‌నెయిల్స్ కాకుండా మనకి వేరే బెటర్ ప్రివ్యూ కనబడాలి అంటే మనం ఇక్కడ హోవర్ చేశామనుకోండి. మౌస్ హోవర్ చేసినప్పుడు మనకి లైవ్‌గా మనకి ఒక సెలక్షన్ అనేది చూపిస్తుంది. సో, నేనిప్పుడు ఈ ప్రివ్యూ దగ్గర నుంచి మౌస్ తీసేస్తే గనక ఇదే ఉండిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఆ ప్రివ్యూ అనేది ఇదే థంబ్‌నెయిల్ మీద వచ్చేస్తుంది. ఆ విధంగా మనకి ఈ ప్రివ్యూ గూడా బెటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సార్టింగ్ ఆప్షన్స్. సార్టింగ్ ఇందాక ఇక్కడ చూసాం గదా! ఇక్కడ గూడా సార్టింగ్ అనేది అంటే నేమ్ వైస్‌గా ఇప్పుడు చూడొచ్చు. నేమ్ వైస్‌గా అంటే ఫస్ట్ డెమో అనేది ఫస్ట్ వచ్చింది. నేమ్ వైస్‌గా సార్టింగ్ జేసుకోవచ్చు మనం ప్రాజెక్ట్స్‌ని. డేట్ మోడిఫైడ్ అంటే మనం ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ మనకి ఫస్ట్‌లో వస్తుంది. సో, అలా గాకుండా మనకి టైమ్ లైన్స్, ఫార్మాట్స్, ఫ్రేమ్ రేట్స్ ఈ విధంగా గూడా మనకి వస్తది. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఇది నేమ్స్ మీద సెలెక్ట్ జేసిన. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్ ఉంది గదా! అంటే ఇన్ఫర్మేషన్ అని ఉంది గదా! ఇదేంటంటే మనకి ఈ ప్రాజెక్ట్స్ యొక్క మెటా డాటాని డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇక్కడ డెమో, ప్రాజెక్ట్, మీడియా అండ్ ఫైల్ ప్రాజెక్ట్ అని ఇట్లా ఓన్లీ ప్రాజెక్ట్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది గదా! సో, మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మెటా డాటా గూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది దీని ఫ్రేమ్ రేట్ ఎంతుంది, లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఏముందనేది గూడా మనకిక్కడ డీటెయిల్‌గా మనకిక్కడ డిస్‌ప్లే చేస్తుంది. ఇది ఫర్ బటన్. అలా కాకుండా ఇప్పుడు మనకిది గ్రిడ్ వ్యూ. సో, థంబ్‌నెయిల్ గ్రిడ్ వ్యూ ఉంది గదా! సో, థంబ్‌నెయిల్ అనేది ప్రాజెక్ట్స్ థంబ్‌నెయిల్ ద్వారా గూడా మనకు చూపిస్తుంది గదా! ఇక్కడ లిస్ట్ వ్యూ అంటే మనకు చూడొచ్చు. లిస్ట్ వస్తుందంతే. లిస్ట్ అండ్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడు క్రియేట్ చేసినాం ఏంటి అనేది ఇవంతా డీటెయిల్స్ వస్తుంది. ఈ విధంగా గూడా మనం ప్రివ్యూస్ చూసుకోవచ్చు. సో, నేను దీంట్లోనే సెట్ చేసేస్తున్నా. అండ్ సెర్చ్ బార్ అంటే అగైన్ మనకు ఏదైనా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు నేమ్‌తోని కాల్ ఔట్ చేసుకోవచ్చు. సపోజ్ నేనిప్పుడు డెమో అని ఇచ్చాను గదా! సో, ఈ డెమో అనే ప్రాజెక్ట్ ఒకటి మనకి ఫిల్టర్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది. ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లో ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్. ఇలా మళ్ళీ ఇంకా 4 ఉన్నాయి గదా! న్యూ ప్రాజెక్ట్ అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ జేయొచ్చు. సపోజ్ ప్రాక్టీస్ అనుకో. ప్రాక్టీస్ అనేది మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ జేసినాం. సో, ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ప్రాక్టీస్ అని చూపిస్తుంది. మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. మనం దీని మీద ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తాను. సో, ఇక్కడ మనం చూడవచ్చు ప్రాక్టీస్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ అయింది. సో, ఈ విధంగా మనం న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు ఇది ఓపెన్ అని ఉంది గదా! ఈ ఓపెన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి గదా! ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చనమాట. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చినా గూడా మనకి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇలా ఓపెన్ అని ఇక్కడ చూసినా గూడా మనకి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా ఇది ఓపెన్ అనే కాన్సెప్ట్ వర్క్ చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏంటంటే మనము ఏదైనా ప్రాజెక్ట్‌ని ఇప్పుడు దీంట్లో లేని ప్రాజెక్ట్ ఏదన్నా మనం లోకల్ డిస్క్‌లో గాని, ఏదైనా వేరే ప్లేస్‌లో ఉంటే గనక మనం ఇంపోర్ట్ జేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్‌ని. డేటాబేస్‌లో కాకుండా ఇంకెక్కడైనా మనకు వేరే ప్రాజెక్ట్ గనుక ఉండి ఉంటే, ఆ ప్రాజెక్ట్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ జేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను వేరే ఇప్పుడు నా డెస్క్‌టాప్ మీద ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు డెమో.డిఆర్‌పి అని ఉంది గదా! నేను దీన్ని ఓపెన్ జేస్తున్నా దీంట్లో. ఈ డైలాగ్ బాక్స్ ఇలా ఎందుకొస్తుందంటే, ఆల్రెడీ ఇక్కడ డెమో అని ఉంది గదా! సో, 2 టైమ్స్ వచ్చింది గాబట్టి మనకు కాపీ ఆఫ్ డెమో అని వస్తుంది. సో, నేను కాపీ ఆఫ్ డెమో గాకుండా డెమో 1 అని రీనేమ్ ఇస్తున్నా ఇక్కడ. ఇలా. సో, అది డెమో 1 ఇక్కడ ఇంకొకటి కాపీ అయిపోయింది. సో, ఇవి 2 సిమిలరే. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లేకుండా వేరే ప్రాజెక్ట్ వస్తే, ఆ సేమ్ ప్రాజెక్ట్ నేమే వస్తది. డిస్‌ప్లే వస్తది. సో, అలా ఇంపోర్ట్. ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను దీని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది గదా! ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి లొకేషన్ పాత్ అడుగుతుంది. సో, ఇవి డెస్క్‌టాప్ అని చూపెట్టినా నేను. సో, ఇక్కడ చూడొచ్చు మనం ఎక్స్‌పోర్ట్ చేసిన ఫైల్ ఇక్కడికొచ్చేసింది. మీడియా అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్ డిఆర్ అని ఉంది గదా! సో, ఈ ఫైల్ అనేది మనం ఇందాక ఎక్స్‌పోర్ట్ చేసిన ఫైల్ ఇది. సో, ఇంతకుముందు డెస్క్‌టాప్‌లో లేకుండే ఇప్పుడు వచ్చేసింది. సో, ఇది డిఆర్‌పి ఫైల్. డిఆర్‌పి ఫైల్ మీన్స్ డావించి రిజాల్వ్ ప్రాజెక్ట్. సో, ఈ విధంగా మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఇవన్నీ వర్క్ చేస్తాయి. ఇక్కడ చూస్తే మనకి ఎంప్టీ స్పేస్ ఉంది గదా! ఈ ఎంప్టీ స్పేస్ దగ్గర మనం రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకి న్యూ ప్రాజెక్ట్, న్యూ ఫోల్డర్, ఇంపోర్ట్ ప్రాజెక్ట్, రీస్టోర్ ప్రాజెక్ట్ ఆర్కైవ్ ఇలా డైనమిక్ ప్రాజెక్ట్ స్విచ్చింగ్. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా
మనకి వీటి షార్ట్‌కట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గూడా ఉన్నాయి. సపోజ్ ఈ డైనమిక్ ప్రాజెక్ట్ స్విచ్చింగ్ ఉంది గదా! ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్దర్‌గా నేర్చుకుంటాం మనం. సో, ఇలా గూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. అదే గాకుండా మనం ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా గూడా మళ్ళీ మనకి ఇక్కడ జూడొచ్చు ఇది ఓపెన్ చేయడమా? లేకుంటే ఓన్లీ రీడ్, రీనేమ్, ఎక్స్‌పోర్ట్, ఆర్కైవ్. ఆర్కైవ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. డెలీట్. సో, ఇవన్నీ మనకొస్తున్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి డావించి రిజాల్వ్‌లో ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ ఈ డేటాబేసెస్ ఎలా వర్క్ చేస్తాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని సెట్టింగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ గనక ఎడిటింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ బాయ్.